ఫ్రెండ్స్, ఈ కిసాన్ మేళా అసలు మామూలుగా లేదనమాట. ఇక హైదరాబాద్ హైటెక్స్లో అరేంజ్ చేశారు ఇది. గత 2 ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను, కానీ చివరికి 2024లో ఇప్పుడు కుదిరింది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అదొక ఎక్స్ట్రీమ్ అనమాట. అదొక ప్రపంచం. రైతులకు కావాల్సింది, అగ్రికల్చర్కి సంబంధించినవి, అంత హై టెక్నాలజీ అన్నమాట మొత్తం. సో నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్స్ దీనికి సంబంధించి విషయాలు తెలుసుకుందామని వచ్చాను. సో ఈ స్టాల్స్ చూడండి, ఇక్కడ అన్ని సీడ్స్, దేశీ సీడ్స్ కలెక్ట్ చేసి చేస్తున్నారు వీళ్ళు. కార్న్లో చూడండి కలర్స్ ఉన్నాయి, రెడ్, పర్పుల్, మిక్స్డ్ కలర్స్. సో బాటిల్ షేప్డ్ ఆనబ. సో అన్ని సీడ్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు. గోకుల్ ఫార్మ్స్ అని. ఇంకా మనకి దొరకందంటూ ఏమీ లేదన్నమాట ఇక్కడ. సో ఇది వచ్చి హైడ్రోపోనిక్స్. సాయిల్ లేకుండా ఇండోర్లోనే మనం పంటలు పండించుకోవచ్చు అనమాట. సో వాటర్ కొంచెం న్యూట్రియంట్స్ బేస్ ఉంటుంది. ఆ తర్వాత స్పేస్ కోసం, కన్వీనియన్స్ కోసం వెర్టికల్గా పెంచడం ఉంటుంది ఇందులో. అలాగే మొక్కలకు కావాల్సిన సన్లైట్ కూడా ఆర్టిఫిషియల్గా వీళ్ళు లైట్స్ అరేంజ్ చేశారు. ఆ లైట్స్ మనం కరెంట్ ద్వారా పనిచేస్తాయి. ఆ లైట్స్ పెట్టుకుంటే మనకి సన్లైట్ కూడా అవసరం లేదన్నమాట. కంప్లీట్గా ఇండోర్లో మనం ఏం కావాలితే అవి పండించుకోవచ్చు అనమాట. ఇది హైడ్రోపోనిక్స్ సెటప్. ఇది మాత్రం ఎక్సలెంట్ ఇది అసలు. సో ఇంట్లోనే మనం ఒక చోట అరేంజ్ చేసుకుని మనకు కావాల్సినవి, మెయిన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఫాల్కన్ కంపెనీ వాళ్ళే అనమాట. టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ మన గార్డెనింగ్కి వీటికి పనికొస్తాయి. ఇవి చాలా హై క్వాలిటీ అనమాట ఫాల్కన్ అంటే. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను కొన్ని చూశాను. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. ఈ ఫాల్కన్ వాళ్ళు మనకి ఆన్లైన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ స్టోర్స్లో కూడా మనకి అందుబాటులో ఉంటాయని చెప్పారు వాళ్ళు. ప్రోనర్స్, తర్వాత కట్టర్స్ అవన్నీ ఉన్నాయి. సో టిల్లర్స్లో అయితే చాలా చిన్న చిన్న మినీ ట్రిల్లర్స్ వచ్చినాయి. ఎన్ని కంపెనీలు పెట్టాయంటే ఇవి చాలా బాగున్నాయి. వాటిని చూస్తుంటే అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. వాటిని ముట్టుకుని వాటిని మనం వాడేయాలనిపిస్తుంది అన్నమాట. భలే ఉన్నాయి ఇవి. అంటే ఇంతకుముందు వచ్చేవన్నీ కూడా పెద్ద సైజువి, ఇప్పుడు మినీ టెల్లర్స్ అనమాట ఇవన్నీ. ఇంక ఇవి డ్రోన్ స్ప్రేయర్స్ అని చెప్పి ఇప్పుడు స్ప్రేయర్స్ డ్రోన్ ద్వారా మనం ఎన్ని ఎకరాల్లో అయినా సరే చాలా ఈజీగా స్ప్రే చేసేవచ్చు. ఇది కూడా బాగా లేటెస్ట్ టెక్నాలజీ ఇది. ఇవి డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అవి కొన్ని మిల్స్ అనమాట, ఆయిల్ మిల్స్, అలాగే ఫ్లోర్ మిల్స్. సో అందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాట్నాట్ అసలు ఇంకా లేదంటూ ఏమీ లేదు ఇందులో. ఓన్లీ తిరిగి చూడడం అంతే. అసలు ఎంత సేపు చూసినా సరే టైం తెలియలేదు ఇందులో. వీళ్ళకి చూడండి సీడ్స్ అమ్ముతున్నారు, రేర్ వెరైటీ ఫ్లవర్స్. తర్వాత ఇవేం బల్బ్స్, క్యాలా లిల్లీస్ అలాంటి సంబంధించిన బల్బ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి పాండ్ లైనర్స్ అనమాట. ఇప్పుడు మనం చిన్న చిన్న చెరువులకి లైనింగ్ లాగా మనం ప్లాస్టిక్ షీట్లు వేస్తున్నాం అది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి ఇక్కడ. మోటార్స్, సబ్మర్జిబుల్ పంప్స్ అండ్ స్ప్రేయర్స్, హై ప్రెషర్ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి. అలాగే చిన్న స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి. ఈ ఇంకొక టెక్నాలజీ ఏంటంటే, మనం మొబైల్కే కనెక్ట్ చేసుకుని అన్నీ కూడా ఆపరేట్ చేసుకునే ఇది ఉందండి. ఇప్పుడు సపోజ్ వాటరింగ్ ఉందనుకోండి, మన మొబైల్కి
వైర్లెస్ మోడ్లో కనెక్ట్ అయ్యింటే మనం మొబైల్ నుంచే ఆ వాటర్ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఆన్ ఆఫ్ చేసుకునే టెక్నాలజీ కూడా ఉందని చెప్పారు వాళ్ళు. సో ఇవి బయో ఫెర్టిలైజర్స్ అవిను చిన్న చిన్న క్యాప్సూల్స్ రూపంలో వచ్చాయి అనమాట. మనం ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ వేసుకుంటాం కదా ఆ టైప్లో. అసలు భలే ఉంది నాకు ఈ మేళాలో తిరిగి ఇవన్నీ చూస్తుంటే అసలు. ఈ టూల్స్ ఇంప్లిమెంట్స్ మనం ఉపయోగించినట్లయితే అసలు వ్యవసాయం అనేది ఎంత ఈజీగా చేయవచ్చో. సో అన్నీ కూడా టైలర్ మేడ్ అనమాట, రెడీమేడ్గా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే కాస్ట్ అవి కూడా చాలా రీజనబుల్. ఇది వచ్చేసి రోబో అనమాట. సో రిమోట్ ద్వారా పనిచేస్తుంది, ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది ఒకటి ఉంటే చాలు ఈ రోబో మొత్తం ఒక టిల్లింగ్ వీడింగ్ అన్ని పనులు ఇదే చేసేస్తుంది ఆటోమేటిక్గా. దీని మీద చాలా వీడియోలు వచ్చినాయి. సో ఇవి బయో పెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్, హ్యూమిక్ గ్రాన్యూల్స్, సీవిడ్ గ్రాన్యూల్స్ ఇవన్నీ కూడా చక్కగా చూడండి ఎలా డిస్ప్లే చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్. ఎన్పికేలో రకరకాల రేషియోస్తో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ అవిను. ఇవి కెమికల్స్ రసాయనాలు వాడకుండా పురుగులు నివారించడం కోసం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని చెప్పి అందులో రకాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన లూర్స్ అవన్నీ చాలా రకాలు ఉంటున్నారు వీళ్ళు. సోలార్ ట్రాప్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చి విత్తనాల స్టోర్ అనమాట. రకరకాల అసలు ఈ నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాల్ వచ్చేసి మనకి బాగా మంచి ఫ్రూట్ఫుల్గా బాగా పండినటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఇక్కడ. ఇది పసుపులో 4-5 రకాలు అనమాట. లకాడాంగ్ పసుపు అని, కస్తూరి పసుపు అని, అలా రకరకాల పసుపులు. అసలు ఈసారి ఇక్కడ చెప్పుకోదలసిన విషయం ఏంటంటే అసలు యంగ్ ఫార్మర్స్ వచ్చారండి అందరూ ఇక్కడ. ఆల్రెడీ అసలు అందరూ వ్యవసాయం మానేశారు, ఇంకెవరో చేయట్లేదేమో అని భయపడుతున్నాం, కానీ అసలు చాలా యంగ్ ఫార్మర్స్ వచ్చారు. వాళ్ళన్నీ తెలుసుకుని వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని వెళ్ళడం, లేదంటే అక్కడ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర షేర్ చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు. సో ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్స్, ఇవి లేటెస్ట్. ఇక్కడికి రావడం వల్ల అసలు ఏ వస్తువులు ఎవరి దగ్గర దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, ఏ ప్రైజ్లో దొరుకుతాయి, సో మొత్తం అన్ని విషయాలు తెలిసినాయి అన్నమాట.
సో చూసారు ఫ్రెండ్స్ కిసాన్ మేళా ఎంత బాగుందో. సో ఇక్కడికి వచ్చినందుకైతే నేను అన్నిటిని కూడా కళ్ళారా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా ఆనందించాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.